ఇక తెలంగాణలో అయితే మాత్రం ఈ మధ్య కాలంలో ఏసీబీ అయితే మాత్రం తెగ రైడ్ చేస్తుంది. మరోపక్క అవేర్నెస్ కూడా కల్పిస్తుంది. ఎలాంటి అవినీతి అధికారులు ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి, మిమ్మల్ని లంచం అడిగితే మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి ఏసీబీ కూడా పలుమార్లు ఇటు వార్తల ద్వారా రిపీట్, మరోపక్క సినిమా థియేటర్లలో కూడా ఏసీబీ అయితే మాత్రం ప్రకటిస్తున్నటువంటి అంశాలను చూస్తున్నాం. ఇట్లాంటికి సంబంధించినటువంటి ఒక అవినీతి అధికారి, అది కూడా సాదాసీదా అధికారి కాదు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి అయితే మాత్రం ఒక ధరణి పోర్టల్లో 8 ఎకరాలు భూమికి సంబంధించి ఆయన ఆ ధరణి పోర్టల్ నుంచి తప్పించడం కోసం అయితే మాత్రం డబ్బులు డిమాండ్ చేశారు. అది కూడా ఆ డబ్బులుని సీనియర్ అసిస్టెంట్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి చెప్పడంతో సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి మదన్ మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి సదరు భూమికి సంబంధించినటువంటి వ్యక్తిని అయితే మాత్రం డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆ భూమికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మాత్రం ఆ ధరణి పోర్టల్ నుంచి డిలీట్ చేయడం కోసం అయితే మాత్రం డబ్బులు దాదాపు 8 లక్షల రూపాయలు అయితే మాత్రం మదన్ మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. దీంతో ఏసీబీ అధికారులు అయితే మాత్రం ఒక్కసారిగా రైడ్ చేసి మదన్ మోహన్ రెడ్డిని అయితే మాత్రం పట్టుకోవడం జరిగింది. మొత్తానికి ఒక భూమికి సంబంధించి 8 లక్షల రూపాయలు అయితే మాత్రం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక తర్వాత భూపాల్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు అయితే మాత్రం తనిఖీలు చేశారు. ఆ భూపాల్ రెడ్డి ఇంట్లో అయితే మాత్రం 16 లక్షల రూపాయలు దొరికినట్లు ఏసీబీ అధికారులు తెలపడం జరిగింది. మొత్తానికి ఒక భూమికి సంబంధించి దాదాపు 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా జాయింట్ కలెక్టర్ స్థాయిలో వ్యక్తిని అయితే మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా తీసుకున్నారని చెప్పేసి తెలంగాణ ఏసీబీ డీజీ సిబి ఆనంద్ అయితే తెలపడం జరిగింది. ఎలాంటి అవినీతి అధికారులైనా సరే ఏసీబీని సంప్రదించండి, వాళ్ళ లంచాలు కానీ ఏవైనా సరే డిమాండ్ చేసిన మరుక్షణమే ఏసీబీని మీరు సంప్రదించాలని చెప్పేసి సిబి ఆనంద్ చెప్పడం జరిగింది. ఇట్లాంటి అవినీతి అధికారులు అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ భూములు అవ్వచ్చు, క్రయ విక్రయాల్లో అవ్వచ్చు, ఇట్లా వ్యవహరిస్తే మాత్రం ఎంతటి స్థాయి అధికారిని అయితే సరే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మేమైతే మాత్రం కోర్టు దృష్టికి అయితే మాత్రం తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా ఎలాంటి అధికారి అయినా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విధంగా అధికార దుర్వినియోగానికి కనుక పాల్పడితే మాత్రం మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి ఏసీబీ డీజీ సిబి ఆనంద్ అయితే తెలిపారు.